చేసుకోవాలి, మన మర్యాదను అతని దగ్గర పెంచుకోవాలి. ఆ పెంచుకునే పని కట్టుకొని ఆ పని చేసినప్పుడే మనం ఆ నాయకుల దగ్గర విలువలు వాల్యూ అనేది ఆటోమేటిక్గా నువ్వు వద్దనే వస్తుంది. అట్లాంటి నాయకత్వం మనకు ఇప్పుడు కావాలి. కాబట్టి ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉండడానికి కూడా మీ అందరి ఆశీస్సులు, అభిమానం, మీ అందరి సహకారం. కాబట్టి నా స్థాయి కూడా ఇప్పుడు నేను ఏదైతే స్థాయిలో ఉన్నానో నా స్థాయి దాకా కూడా మీరందరూ రావాలని కూడా కోరుకుంటున్నాను. మీరందరూ రావాలి, మీరు భవిష్యత్తులో మంచి లీడర్లు కావాలి, నాయకులు ఎదగాలి. రేపు జరగబోయే గ్రామ పంచాయతీ అయితేనేమి, మున్సిపల్ అయితేనేమి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ వగేరా ఏ ఎలక్షన్లైనా మన ఎస్సీ డిపార్ట్మెంట్ పేరు చెప్తే మనకు టికెట్ కేటాయించే విధంగా మాట్లాడాలి. అక్కడ గ్రామంలో ఎస్సీ డిపార్ట్మెంట్ టీం ఉంది. ఆ టీంకు ఒక టికెట్ మాత్రం ప్రత్యేకించి ఉంచాలన్న ఆలోచన ఆ నాయకులకు మనం కల్పించే ప్రయత్నం మనం చేయాలి. ఆ పని చేయాలంటే మన దగ్గర ఉండే దమ్ము, ధైర్యం, అవినీతి లేకుండా ఉండటం, మన మర్యాదని మంచిని చూస్తే ఆటోమేటిక్గా నువ్వు వద్దానా కానీ టికెట్ని ఇంటికి నడుచుకుంటూ వస్తుంది. రేపు జరగబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అయితేనేమి, మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లలో ఎస్సీ డిపార్ట్మెంట్ టీం అనేది కీలక పాత్ర పోషించాలి. ఎస్సీ డిపార్ట్మెంట్ ఉన్నది కాబట్టినే ఆడ వ్యక్తులకు గెలుపు సునాయాసంగా గెలుపుకు మన డిపార్ట్మెంటు పనితనం అనేది చేయించుకోవాలనేది ఆలోచన. రేపు కార్యాచరణ జిల్లా స్థాయి మొత్తం కమిటీలు క్లియర్ చేసే పనిలో మనం ఉన్నాం. ఆల్రెడీ కొన్ని మండలాలలో మండల అధ్యక్షులు కానీ, గ్రామశాఖ అధ్యక్షులు కానీ, జిల్లా సభ్యులను కానీ నియమించడం అయిపోయింది. పూర్తి జిల్లా స్థాయి కమిటీ కూడా ఈ నెల వరకు కంప్లీట్ చేసే ఆలోచన ఉంది. కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మంత్ నల్గొండ టౌన్లోనే ఎస్సీ డిపార్ట్మెంట్ నుంచి ఒక భారీ సభ పెట్టాలనేది కూడా ఆలోచన. ఆ భారీ సభలు పెట్టి కూడా ఆ సభకు ముఖ్య అతిథిగా సీఎంని పెట్టి ఆలోచన కూడా చేయాలనేది మా సీనియర్ నాయకులు అందరూ కూడా ఆలోచన. ఈ నా వేదికని అలంకరించిన పెద్దలందరూ కూడా మంచి నిర్ణయం చెప్పారు నాకు. అదే ఆలోచనతోటి రేవంత్ రెడ్డి గారిని కూడా పిలిచి ఆలోచన చేద్దాము. ఆయన ఒక అవకాశం ఇవ్వకపోతే మన మంత్రి గారు మనకు అందుబాటులో ఉంటారు. మంత్రి గారు కూడా చీఫ్ గెస్ట్ వస్తాడు. మన జిల్లా కమిటీ నుంచి వెళ్ళి మంత్రులు అయితేనేమి, ఎమ్మెల్యే అయితేనేది, ఎమ్మెల్సీ ప్లస్ అలాగే ఎంపీలు కూడా అందరిని పిలిపించుకొని సభను సక్సెస్ చేసే ప్రయత్నంలో మన అందరం కూడా బాధ్యత తీసుకోవాలనేది ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. వాస్తవాన్ని కూడా మనం ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం అంటే నా ఒక్కరి బాధ్యత కాదు, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. మా సీనియర్లు కూడా కాదు, ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉంటుంది, ఉండాలి కూడా, చేయాలి కూడా అనేది సందర్భంగా చెప్తున్నా. వాస్తవానికి టౌన్ కమిటీలు, మండల కమిటీలు ఆర్డర్ కాపీలు తీసుకొని మాకు ఆర్డర్ కాపీ వచ్చిన స్టేట్మెంట్ ఇచ్చి ఆర్డర్ కాపీ పక్కా పడితే కూడా కాదు. మేము మా గ్రామ స్థాయి నుంచి వెళ్ళి, మండలం నుంచి వెళ్ళి మేము ఉన్నాము అనే ఆలోచన ప్రతి ఒక్కరు కూడా అర్థమయ్యే విధంగా మీరు తెలియజేయాలనేది నా ఆలోచన. అలాంటి మండలంలో పలాని నాయకుడు ఎస్ఎస్ఎల్ డిపార్ట్మెంట్కి వెళ్ళి పనిచేస్తుండు, ఆ క్యాండిడేట్ కరెక్ట్ పర్సను, దమ్మున్నాడు, ధైర్యం ఉన్నాడు, మంచి కాంగ్రెస్ పార్టీ కోసం ఏ పని చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు, నాయకుల కోసం అలాగే పార్టీ కోసం, మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ కోసం పనిచేసే ఆలోచన మనకు మనసు నిండా ఉండాలి, ఉండి ఆ విధంగా పనిచేసుకుంటూ పోవాలనేదే. ఇంకోటి, మన ఎస్ఎస్ఎల్ డిపార్ట్మెంట్ మన డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక మంచి పేరు రావాలనేది, రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలనేది వాస్తవానికి నాకు కోరిక. నా కోరికని రాహుల్ గాంధీని ప్రధాని చేసే విషయంలో మన ఎస్సీ డిపార్ట్మెంట్ కీలక పాత్ర వహించి రాహుల్ గాంధీని ప్రధాని చేసి
మా ఎస్ఎస్ఎల్ డిపార్ట్మెంట్ పని చేసి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసినామని గర్వంగా చెప్పుకునే విధంగా మనం పనిచేసి ఆ రాహుల్ గాంధీకి తెలిసే విధంగా పనిచేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వాస్తవాన్ని కూడా గ్రామాలు కానీ మండలాలు కానీ దళితులు ముఖ్య పాత్ర వహిస్తారు, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ దళితులు కాకుండా ఎస్ఎస్ఎల్ డిపార్ట్మెంట్ అనేది పేరు మనకి మనం చేస్తున్నాం. దళితులు అంటే అందరూ వస్తారు, అందరు చేయడం ముఖ్యం కాదు. ఎస్ఎస్ఎల్ డిపార్ట్మెంట్ చేసింది ఆడ ఒక నాయకుడు గెలిచిండు, వాళ్ళు పని మాత్రం పకడ్బందీ చేసిండ్రు. వాళ్ళకి అంచనాలు ఆలోచనలు అన్నీ బాగున్నాయి, వాళ్ళ పని విధానం బాగుంది, వాళ్ళకు గౌరవం ఇవ్వాలి, వాళ్ళని ఒక స్థాయిలో ఉండే విధంగా చూసుకోవాలి. ముందు తరాలలో మంచి అవకాశాలు వచ్చే విధంగా మనం కాంగ్రెస్ పార్టీ కోసమే పని చేయకుండా వెళ్ళిపోవాలి. కాంగ్రెస్ పార్టీ కోసమే కాదు, మనల్ని ప్రియతమైన నాయకులు, మనకు నచ్చిన ప్రియతమైన నాయకులు మంత్రి అయితేనేమి, కోమరెడ్డి వెంకరెడ్డి సార్ అయితేనేమి, ఉత్తమ్ కుమార్ సార్ అయితేనేమి, వీరేశమన్ అయితేనేమి, మందుల స్వామిలు అయితేనేమి, ఎమ్మెల్యేలు ఎంపీలు చామల కిరణ్ అయితేనేమి, ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీ ఎంపీలు వీళ్ళందరూ కూడా అందరినీ కూడా మనం ఎక్కడ కూడా కించపరిచే విధంగా అవమానపరిచే విధంగా పనిచేయకూడదు, మాట కూడా మాట్లాడకూడదు. వాళ్ళందరూ మన పెద్ద దిక్కు, మన ఎస్ఎస్ఎల్ డిపార్ట్మెంట్కు వాళ్ళ దిక్కు చూచి, కాబట్టి మనల్ని వాళ్ళ గౌరవం పెంచే విధంగా పనిచేసుకుంటూ పోవాలి. వాళ్ళని మన గౌరవం పెంచాలి, వాళ్ళ తరఫున కూడా మనం గౌరవాన్ని పెంచుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి నాయకునికి నేను చెప్పే విషయం ఒకటే, ఆర్డర్ కాపీ తీసుకొని మండల నాయకులు, మండల అధ్యక్షులు ఆర్డర్ కాపీలు తీసుకొని గ్రామ శాఖ కమిటీలు ఏమంటే కొంచెం తడబడుతున్నారు, నాయకులు కూడా ఏదో ఇబ్బంది